చెప్పండి. ఇటు అలా చెప్పేటి పక్కన నేను నల్లగా ఆనేస్తున్నాను పండు. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ రోజు మా మేనల్లుడి అన్నప్రాసనం ముందు రోజు అన్నమాట. సో అన్నప్రాసనంకి సంబంధించి డెకోర్ అండ్ సిల్వర్ షాపింగ్ అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా. సో ఇప్పుడు ఈ రోజు డెకోర్ చేయబోతున్నాం అనమాట. అన్నప్రాసనం కోసం ఇదంతా ప్లేస్ చక్కగా క్లీన్ చేసేసి ఖాళీ చేసి ఉంచింది మా అక్క. సో ఇప్పుడు ఇక్కడ మేము డెకోర్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము. సో దీనికోసం అని చెప్పి మేము బ్యాక్ డ్రాప్ అది కూడా తీసేసుకున్నాము. సో అవన్నీ ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ట్రైపాడ్స్ అన్నీ కూడా పెట్టి రెడీగా ఉంచాము. నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్తోనే జస్ట్ సింపుల్గా ఇలా బ్యాక్ డ్రాప్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ మేము అన్నప్రాసనంకి సంబంధించి బ్యాక్ డ్రాప్ అయితే తీసుకొచ్చేసాము. సో ఆ బ్యాక్ డ్రాప్ అంతా ఎలా పెడతామో, అసలు డెకరేషన్ ఎలా ఉండబోతుంది అన్నీ కూడా చూడండి. సో నాకు తెలిసి నేను ఏదో కొంత ఐడియాతో అయితే ఉన్నాను. ఆ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలీదు. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అండ్ అంతకుముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించింది మా వీడియోస్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. అన్నప్రాసనం డెకార్ అది కూడా మా మేనల్లుడిది అనమాట. సో మేనల్లుడి అన్నప్రాసనంకి కొంచెం యూనిక్గా అందరూ చేసేదానికన్నా డిఫరెంట్గా డెకార్ చేయాలి అని అయితే నేను అనుకున్నాను. చాలా వీడియోస్ చూశాను, అన్నీ ఇప్పుడు దొరుకుతున్న ఆ ప్రాప్స్ నార్మల్గా మనకి పేపర్ ప్రాప్స్ ఉంటాయి కదా, దాంతో మాత్రమే పెడుతున్నారు. కానీ ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి నేను ఇంట్లో ఇలాగా కృష్ణుడి ఫొటోస్ అయితే తీసుకున్నాను. తీసుకొని వాటిని ఆ షేప్లో కట్ చేసి పెట్టానమాట. సో ఏ షేప్లో ఫొటోస్ అయితే తీసుకున్నానో దాన్ని పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి దాన్ని ఇంకొక థిక్ షీట్తో స్టిక్ చేశాను అనమాట. సో దట్ ఇది పేపర్ కదా, A4 షీట్, అది ఇంకా మనకి డైరెక్ట్గా కదులుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడం కోసం దాని వెనకాల థిక్ షీట్ అయితే స్టిక్ చేశాను. సో ఇవంతా కూడా నేను మా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి తెచ్చేసుకున్నాను. ఎందుకంటే రేపు అన్నప్రాసనం అంటే నేను ఈ రోజు వచ్చాను అనమాట. ముందు రోజు జస్ట్ 1 డే ముందు వచ్చాను కాబట్టి నాకు తెలిసి దానివల్ల టైం సరిపోదని చెప్పి అక్కడే అన్నీ ప్రిపేర్ చేసుకొని తెచ్చానమాట. అండ్ కృష్ణుడు ఫొటోస్ కాకుండా మా మేనల్లుడి ఫొటోసే అలాగా చేద్దాం అనుకున్నాము. కానీ నేను ఇక్కడ లేకపోవటం వల్ల ఫొటోస్ అవి తీయటం, వాటిని ప్రింట్అవుట్స్ తీపించటం ఇవన్నీ అక్క వాళ్ళకి కుదరదనమాట. సో అందుకని నేను ఇలా కృష్ణుడి ఫొటోస్ అయితే తీసుకొచ్చాను. అండ్ దీంతో ఏం చేయబోతున్నాను, ఎలా ఏంటి అనేది ఒకసారి చూసేసేయండి. అండ్ దానికన్నా ముందు నేను డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో వాటిల్లో ఈ గ్రాస్ మ్యాట్ కూడా ఒకటి. ఈ గ్రాస్ మ్యాట్ని నేను వైజాగ్ పూర్ణ మార్కెట్లో అయితే తెచ్చుకున్నాను. ఈచ్ షీట్ నాకు లైక్ ఒక 130-140 అలా పడింది అనుకుంటా. సో వీటన్నిటిని ఇలా సింపుల్గా అరేంజ్ చేసేసాను. ఒక చక్కని బొమ్మల కొలువులా పెడదామని అయితే ఆలోచన ఉంది. సో అందుకని చెప్పి బాబు కాబట్టి, మేనల్లుడు కాబట్టి సో కృష్ణుడి ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇందాక అలా పెట్టాం కదా, సో నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో దానిపైన ప్లాంక్ పెడితే కొంచెం ఈవెన్గా లెవెల్గా ఉంటుందని చెప్పి ఇంట్లో ఉన్న ఈ ప్లాంక్ని అక్కడ అరేంజ్ చేసామన్నమాట. సో ఈ ప్లాంక్ పైన ఇప్పుడు మనకు ఆ గ్రాస్ మ్యాట్ పెడితే కొంచెం స్టేబుల్గా కదలకుండా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఫైనల్లీ ప్లాంక్ పెట్టాక మాకు కొంచెం డెకోర్ ఏరియా అంతా కూడా స్టేబుల్గా ఉంది అనిపించింది. ఇద్దరం కూడా సాటిస్ఫై అయ్యామన్నమాట. ఓకే అనుకున్నాము. హాయ్ చెప్పండి. ఇటు అలా చెప్పేటి నువ్వు కూడా మీ డాడీ ఇలా కెమెరా పెడితే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేటి చెప్పు. హాయ్ చెప్పు చిన్నడా హాయ్ చెప్పు. హాయ్ నీ పక్కన నేను నల్లగా ఆనేస్తున్నాను పండు. చూడు ఎంత తేడా ఉంది అడిగి.
మా డెకరేషన్ సగం వరకు అయింది. మా చెర్రీ, నేను, సాయితి, అక్క అందరం కలిసి చేసాం చూడండి. సో ఇలా గ్రాస్ మ్యాట్ వేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాప్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా వరకు అందరూ కూడా ఈ ప్రాప్స్తోనే మెయిన్ డెకోర్ అంతా కూడా చేస్తున్నారు. నేను వచ్చేసి ఒక మినియేచర్ స్టేజ్ లాగా ప్లాన్ చేసి సో దానికోసం అని చెప్పి ఈ ప్రాప్స్ అయితే యాడ్ చేశాను. సో అలా అందరూ పెడుతున్నారు కాబట్టి రెగ్యులర్గా ఉంటుందని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే ప్రతి చిన్న వేడుకని మన పెద్దవాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకోమంటారో, లైక్ అంటే చూస్తున్నారు కదా, బోర్లా పడితే బొబ్బట్లు పంచుతారు, నవ్వితే నువ్వులు ఉండలు, అండ్ కూర్చుంటే కుడుములు, అలాగే అడుగులేస్తే అరిసెలు అని చెప్పి ఇలాంటి ఏవో చిన్న చిన్న నాన్నోళ్ళతో అందరితో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టుంటారు కదా. సో మొత్తానికి మా డెకోర్ అయితే ఫైనల్లీ ఇలా ఉందన్నమాట. సో నాకే కాదు, వచ్చిన అన్నప్రాసన్నంలో వచ్చిన అందరికీ కూడా ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. లైక్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంది అని చెప్పి. సో చాలా వరకు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసేసాము. కాకపోతే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అన్నప్రాసనం సెరమనీ దగ్గర ఒక ప్లెయిన్ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకా ఒక చిన్న కొటేషన్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో ఆ కొటేషన్ కూడా కంప్లీట్ చేసేస్తే లైట్ సెట్టింగ్ ఒక్కటే ఇంకా ఫైనల్ ఉంటుంది అనమాట. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్ అంతా ఈ బొమ్మల కొలువు దగ్గర కంప్లీట్ అయినట్టే. అండ్ అసలైన అన్నప్రాసనం దగ్గర వేరే బ్యాక్ డ్రాప్ అది ఉంటుంది అనమాట. అండ్ ఇది చూడండి, చెప్పాను కదా వేదాంశు ఫొటోస్తో నేను అలాగా లైక్ బోర్ల పడితే బొబ్బట్లు ఇవన్నీ వేదాంశుని బోర్ల వేసి ఇలా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. నాకు టైం లేదని చెప్పి అన్నప్రాసనంకి మినియేచర్ స్టేజ్ లాగా తయారు చేసి అక్కడే ఒక చిన్న సింపుల్ కృష్ణుడిని మేము క్లేతో తయారు చేసి పెట్టామన్నమాట. సో కృష్ణుడికి ఇంకా కళ్ళు అవి కూడా పూర్తిగా డ్రా చేయలేదు, అవి డ్రా చేశాక చూపిస్తాను. దీనికి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో మా వేదాంశ్ బాబు ఫోటో పెట్టడం అవ్వలేదని చెప్పి ఈ స్టేజ్ డెకోర్ దగ్గర సాహితీది వేదాంశ్ది ఫోటో పెట్టి ఇలా సింపుల్ గా ఒక థీమ్ డెకోర్ లాగా చేశాను అనమాట. ఘన వేదాంశ్ అన్నప్రాసన అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. సో ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అసలైన అన్నప్రాసన బ్యాక్ డ్రాప్ అది కంప్లీట్ అయ్యే లోపు సిల్వర్ షాపింగ్ అయితే వచ్చామన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్, మమ్మీ రిటర్న్ గిఫ్ట్స్, సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామా అని చెప్పి షాపింగ్ అయితే చేస్తున్నాము. అలాగే మేనత్తగా నేను కూడా ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము బాబుకి అనుకున్నాను. కాకపోతే అన్నప్రాసన అంటే రెగ్యులర్ గా ఎప్పుడు సిల్వరే ఇస్తారు. సో సిల్వరే ఇవ్వాలి, కానీ ఒక వెరైటీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు సిల్వర్ ఇంతకు ముందు అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మనకి ఒక 500లో మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేవి, కొంచెం ఒక తులం ఐటమ్ అయినా కనిపించేది. కానీ ఇప్పుడు అసలు మనకి ½ తులం కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. అంత కాస్ట్ అయిపోయింది సిల్వర్. ఆల్మోస్ట్ మేము తీసుకునే 2 days ముందు వరకు కూడా 900 అలా ఉండేదంట. మేము తీసుకునే రోజు 1100 ఎంతో అయిపోయింది అన్నారు. మా బడ్జెట్లో ఒక 5 to 6 grams సిల్వర్ గిఫ్ట్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి ఆ బడ్జెట్లో ఇంకా సిల్వర్ ఐటమ్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనకి కొంచెం అన్ని 8 grams నుంచి స్టార్ట్ అవుతుందంట. అసలు మినిమం 8 grams ఉంటుంది, అంతకన్నా తక్కువలో అయితే కష్టం అని చెప్తున్నారు. సో ఇంకా చూస్తున్నాము ది బెస్ట్ ఐటమ్ ఏంటి అని. మాకు ఇందాక చూపించిన కొన్ని గంగాళం లాంటివి ఉన్నాయి కదా, అవి కూడా నచ్చాయి. కొంచెం వెయిట్ ఉన్నా సరే చూడటానికి బాగున్నాయి అనుకున్నాం. కాకపోతే అవి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి సింపుల్ గంధం గిన్నె చూడండి. ఇవన్నీ కూడా చూడటానికి బాగున్నాయి. కాకపోతే మాకు కావాల్సిన వచ్చేసి మినిమం ఒక 10 to 12 పీసెస్ కావాలన్నమాట. కానీ అక్కడ అన్ని కూడా ఒక 3 to 4 పీసెస్ వరకు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ వాటిల్లో ఇంకా వెయిట్ మారుతుంది, మోడల్ మారుతుంది, అలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇచ్చేటట్టు అయితే మమ్మీకి అస్సలు ఇష్టం లేదు. అనిపిస్తున్న చిన్న బాక్సెస్ లాంటివి ఉన్నాయి కదా, అవి కుంకుమ భరిణాలు అనుకున్నాను నేను. కుంకుమ భరిణ అని అడిగితే కాదు అని చెప్పారు. అవి బొట్టు కాటుగా పెట్టుకునేవంట. చిన్నపిల్లలకి కాటుగా బొట్టు తయారు చేసినవి పెడతారు కదా, సో దానికి సంబంధించిన బాక్స్ అంట. ఇంకా ఇలాగా మనకి కిందన బేస్ లేకుండా ప్లెయిన్ బౌల్స్ లాగా ఉన్నాయి, ప్లేట్స్ లాగా ఉన్నాయి, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మాకు కావాల్సినవి, మాకు నచ్చింది, అలాగే ఎక్కువ మాకు కావాల్సిన అన్ని పీసెస్ ఉన్నవి అయితే మాత్రం ఈ బౌల్సే. ఈ బౌల్ వచ్చేసి మనకి నియర్లీ ఒక 6 to 7 grams ఎంతో పడుతుంది అనుకుంటా, 7 grams అనుకుంటా. సో ఆ వెయిట్ లో ఉన్నాయి ఇవి. కంప్లీట్ గా మేము మాకు కావాల్సినన్ని చెప్పాను కదా, అదే 12 pieces 15 pieces నాకు కరెక్ట్ గా గుర్తులేదు. సో అన్ని పీసెస్ అయితే తీసేసుకున్నాము. సో మొత్తానికి మా అక్క నేను పొద్దున్న నుంచి అలసిపోయామన్నమాట. ఇద్దరు ఫేస్ అసలు ఎలా ఉందో తెలియదు. కానీ మొత్తానికి అనుకున్న టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నేను వచ్చింది లేట్ అవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. సో ఫైనల్లీ మొత్తానికి రిటర్న్ గిఫ్ట్స్ కి సిల్వర్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ దీని తర్వాత ఏంటంటే నాకు కావాల్సిన ఐటమ్స్, అంటే నేను బాబుకి సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, బాబుకి ఇప్పుడు వెండి బౌల్ కానీ ప్లేట్ కానీ ఇస్తారు చాలా వరకు, లేదు అంటే గ్లాస్ ఇస్తారు. సో అందరూ, మమ్మీ కూడా బాబు కోసం అని చెప్పి ఒక సిల్వర్ ప్లేట్ అయితే తీసుకుంది.
అన్నం పెట్టడం కోసం ఒక చిన్న కంచం లాంటి ప్లేట్ అయితే తీసుకుంది. అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బౌల్ స్పూన్ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ బౌల్ అయిపోయింది, ప్లేట్ అయిపోయింది, ఇంకా గ్లాసెస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి, ఇంకెందుకు రిపీటెడ్గా ఉన్నవే అని చెప్పి సాహితీ వాళ్ళకి పూజా ఐటమ్స్లో ఈ గంట అయితే లేదనమాట. సో అందుకని చెప్పి మంచి గంట ఇద్దామని చూస్తున్నాను. మమ్మీని అడిగాను, అలా ఇచ్చినా పర్వాలేదంటే మంచిదే ఇవ్వు అని చెప్పింది. ఫైనల్ ప్రైస్ అడగా అదే అక్క సైజ్ పెరిగి కొద్ది బాగా వస్తుంది. ఈ రెండు వెయిట్లో డిఫరెన్స్. సౌండ్ ఒకసారి చూడండి, బాగానే వస్తుందా? ఇది అది ఒకసారి అదే ఒకసారి ఈ రెండు ఎస్టిమేషన్ అయ్యారా? నంది ఉన్నాడు, ఇదేమో హనుమంతుడు ఉన్నాడు. ఏది హనుమంతుడు ఏదో ఆగు, అది నంది. అచ్చా ఓకే, ఆగలాగే సైడ్ చూపించు. నంది ఓకే ఓకే. అందుకే ఇదే నాకు మనసు అప్పట్లేదు, ఇదే ఫైనల్ ప్రైస్ వేయించుకుంటాను. సో చూసారు కదా, గంట షాపింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు సౌండ్ బట్టి డిసైడ్ చేయాలన్నమాట. మంచిగా సౌండ్ ఉన్న గంట ఇంట్లో మోగితేనే మంచిదంటారు. ఆ సౌండ్ దేనివల్ల వస్తుందంటే మనకి గంట ఎంత వెయిట్ ఉంటే అంత మంచి సౌండ్ అయితే వస్తుందన్నమాట. మేము 2 గంటలు అయితే సెలెక్ట్ చేసాము. ఒకటి వచ్చేసి 49 గ్రామ్స్, ఇంకొకటి వచ్చేసి 56 or 59 గ్రామ్స్ అలా ఉందన్నమాట. సో హనుమాన్ విగ్రహం ఉన్నది ఎక్కువ వెయిట్ అనమాట, అది సౌండ్ కూడా పెద్దది వస్తుంది. అండ్ నంది విగ్రహం ఉన్నది తక్కువ వెయిట్, సౌండ్ కూడా తక్కువ వస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా మంచి హెవీ వెయిట్ ఉన్నదే తీసుకుందామని చెప్పి ఆ 56-59 గ్రామ్స్ ఉంది, అదైతే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి సిల్వర్ గిఫ్ట్స్, మాకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి కదా, వాళ్ళైతే మంచిగా రిటర్న్ గిఫ్ట్ని ఇలా ప్యాక్ చేసి కూడా ఇచ్చారనమాట. సో మనకు కావాల్సిన బౌల్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫుల్గా కంప్లీట్గా ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా చాలా రిసీవింగ్ బాగుంది. అండ్ అలాగే వాళ్ళ ప్యాకింగ్ కూడా నచ్చింది అనమాట నాకు. అండ్ ఒకవేళ ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్లో కొంచెం పెద్ద ఐటమ్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ఫ్రేమ్స్ కూడా, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా వెంకటేశ్వర స్వామిదనే కాదు, సాయిబాబాది, ఇంకా రకరకాల దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ప్రైస్ కూడా తక్కువే పడుతుంది, ఇవైతే 300 అలా పడతాయంట. సో అందుకో నాకు అది ప్యూర్ సిల్వరా కాదా అని డౌట్ వచ్చి ఇంకా మరి నేను అది తీసుకోలేదు. లేదంటే అది ప్రైస్ తక్కువే, చూడటానికి కూడా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఎందుకో తీసుకోలేదు. అండ్ ఇందాక చూపించిన బాక్స్ ఉంది కదా, అది వచ్చేసి పౌడర్ పఫ్ అంట పిల్లల కోసం. అండ్ ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా, పిల్లలకి బొట్టు కాటుక పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ అనమాట. వాళ్ళకి తయారు చేసిన కాటుక బొట్టు అన్నీ సేఫ్గా పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటివి కూడా ఉంటాయి అని నాకు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. చాలా బాగా నచ్చాయి నాకు. అంటే ఏమైనా చిన్న చిన్న పూజలు గట్రా చేసుకునేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి కదా అనిపించింది. అండ్ ఇది అలా ఉందని చెప్పి ఇది వెయిట్ అయితే తక్కువేం కాదు, ఇవి కూడా మనకి 5 గ్రామ్స్ 7 గ్రామ్స్ అలా వెయిట్ ఉన్నాయి. అండ్ మా అక్క కుంకుమరిని తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఈ కుంకుమరిని అయితే చూసింది అనమాట. సో బాగున్నాయి. అండ్ ఇంతలోపు మేము ఇవన్నీ చూసేలోపు మా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇవి ప్యాకింగ్ అది కంప్లీట్ అయిపోయి బిల్ అది పే చేసేసి మేము డైరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మేము చేయాల్సిన పని చెప్పాను కదా, మేము అన్నప్రాసనం మెయిన్ డెకోర్ అయితే కంప్లీట్ చేయలేదు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ నేను ఈ అన్నప్రాసనం హడావిడిలో ఎన్ని వారాలు తిరుగుతూనే ఉన్నానో, శ్రీకాకుళం నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి శ్రీకాకుళం. మేము గిఫ్ట్ ప్యాకింగ్ బిజీలో ఉన్నాం అనమాట. మా ఆంటీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది, నేను ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ కి దగ్గర వాళ్ళకి మాత్రమే ఒక 15 మెంబర్స్ 12 to 15 మెంబర్స్ వరకు మేము సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. మిగతా వాళ్ళందరికీ ఇలా సింపుల్ షో పీస్ లాగా తీసుకున్నాం అనమాట. సో ఈ షో పీస్ ని ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. సో వాళ్ళ దగ్గరే మేము తెచ్చేసుకున్నాము. అండ్ సెపరేట్ గా గిఫ్ట్ కవర్స్ కూడా మేమే పర్చేస్ చేసి తెచ్చేసుకున్నాము, ఎందుకంటే అవి మనం ప్యాక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. లేదంటే వాళ్ళు ప్యాకింగ్ కోసం అని చెప్పి 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎందుకు, మేము ఎంతమంది ఉన్నాం కాబట్టి ప్యాక్ చేసుకోవచ్చు అనుకున్నాము. ఇప్పుడు ప్యాకింగ్ అయితే మేమే చేసుకుంటున్నాము. సో ప్యాకింగ్ కూడా మేమే చేసుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళైతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అందుకని చెప్పి మేమే ఇంటికి తీసుకొచ్చేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం. షాప్ నుంచి వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ అక్కడ అన్ని చెక్ చేసుకున్నాం అనమాట. అన్ని పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి వెరిఫై చేసుకున్నాము. సో అన్ని పనిచేస్తున్నాయి.
ఇది షోకేస్ లో పెట్టే ఒక సింపుల్ షో పీస్. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక డిఫరెంట్ కలర్స్ లో లైట్స్ తో పాపప్ అవుతుంటది, మధ్యలో కపుల్ ఉంటారనమాట. సో ఇలాంటి పీస్ అయితే తీసుకున్నాము. సో అన్ని మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా చెక్ చేసి చూపిస్తున్నారనమాట. నేను మమ్మీ ఆంటీ వెళ్ళాము, మిగతా వాళ్ళ అక్క కూడా వచ్చింది. సో మిగతా వాళ్ళందరికీ ఈ పీస్ ఇలా ఉంది, ఈ పీస్ ఇలా ఉంది అంటే అన్ని ఆల్మోస్ట్ కపుల్ తోనే ఉంటది, కాకపోతే కలర్స్ ఆఫ్ లైట్స్ తో పాపప్ అవుతుంది అనమాట. సో అవన్నీ ఇంట్లో చూపిస్తున్నాము. సో ఇంతలోపు ప్యాకింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నాము. సో మొత్తానికి ప్యాకింగ్ కూడా, గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. అండ్ ఈ గిఫ్ట్స్ ని ఇంకా ఇది లాస్ట్ వీక్ చేసిందే, ప్యాకింగ్ చేసేసి ఉంచేసాము. బ్యాగ్స్ కూడా తీసుకొస్తే ఆ బ్యాగ్స్ లో పెట్టేసి ఇంకా ఆకు చెక్క అరటిపండు మార్నింగ్ వేసేసి వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. సో ఇంకా చెప్పాను కదా, ఇక్కడ బ్యాక్ డ్రాప్ డెకోర్ కూడా స్టార్ట్ చేసేసాము. సో బ్యాక్ డ్రాప్ డెకోర్ ఏంటంటే ఇది అన్నప్రాసనం బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఇది నాకైతే ఇది పర్ఫెక్ట్ గా అనిపించింది. ఈ అన్నప్రాసనం బ్యాక్ డ్రాప్ కృష్ణుడికి యశోద అన్నం తినిపిస్తున్న ఫ్రేమ్ కన్నా ఇంకా ది బెస్ట్ ఏముంటుంది చెప్పండి. ఇలా సింపుల్ గా బ్యాక్ డ్రాప్ అయితే డెకోర్ ఇలా సింపుల్ గా అయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నప్రాసనం రోజు మార్నింగ్ అయితే ఇంకా కంప్లీట్ గా మనకి తెలుస్తుంది. సో అంతా కూడా ఇప్పుడే చూసేస్తే మీకు థ్రిల్ ఏముంటది, అన్నప్రాసనం బ్లాగ్ కోసం పెద్ద వెయిటింగ్ ఉండదు. అలాగే అన్నప్రాసనం రోజు ఏం ముట్టుకున్నాడు బాబు అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నప్రాసనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. అండ్ అక్కడ చిన్నగా కృష్ణుడు ఫొటోస్ అయితే మాత్రం బాగా పెట్టాము. ఇందాక చెప్పాను కదా నేను క్లేతో కృష్ణుడు బొమ్మ తయారు చేసాము అని చెప్పి, అది పెట్టాము. అండ్ ఇందాక ఒక బోర్డ్ బ్యాలెన్స్ ఉంది అన్నాం కదా, అదే ఇదనమాట మా చిన్ని కన్నయ్యకు మొదటి వెన్న ముద్ద వేడుక. సో ఇక్కడ డెకోర్ అంతా కూడా కంప్లీట్ గా చేసేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా లైట్స్ అరేంజ్ చేయాల్సి ఉంది. ఆ లైట్ అరేంజ్మెంట్ అంతా కూడా పెట్టేసి ఉంచేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అన్నప్రాసన మొదలవ్వగానే ఇంకా లైట్స్ అన్ని కూడా ఆన్ చేసేసి చక్కగా మన సెలబ్రేషన్ ని స్టార్ట్ చేసేసేయడమే. దీంతో పాటుగా ఏంటంటే వేదాంశ్ బాబు కూడా చక్కగా ఇక నుంచి అన్నం తినటం మొదలు పెడతాడు. అసలే తినటానికి కొంచెం పేచి పెడతాడు, మరి ఎలా ఉంటాడో, ఏం తింటాడో తిండో ఇవన్నీ కూడా మాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో చైత్ర ఇంతలోపు అక్కడ లైట్స్ అన్ని కూడా ఆన్ చేసి పెడుతుంది. సో లైట్ పెట్టిన తర్వాత ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇంకా కంప్లీట్ డెకోర్ డీటెయిల్స్ అండ్ అన్నప్రాసనం ఎలా జరిగింది, వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇచ్చే గిఫ్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరొక మంచి వీడియోలో అన్నప్రాసనం బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ గాయ్స్.